సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు. కేసీఆర్ ను అరెస్ట్ చేసే దమ్ము ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు బండి సంజయ్. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై కమిషన్ నివేదిక ఇచ్చి ఏడాదిన్నర దాటినా ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. కేసీఆర్ తో బేరాలు చెడిపోయినందుకే కేంద్రానికి లేఖ రాశారన్నారు. మా భుజంపై తుపాకీ పెట్టి కేసీఆర్ ను కాల్చాలనుకుంటున్నారా అన్నారు. కేసీఆర్ ను అరెస్ట్ చేయడం చేతకాదని రేవంత్ ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు బండి. విద్యుత్ కొనుగోలుతో పాటు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి దీనిని సిబిఐకి ఇస్తారట. అంటే నీకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదా చెప్పు, నీకు చేత కాదా చెప్పు. నేను చేతగానని నాకు ముడుపులు ముడుతున్నాయి, నేను ఢిల్లీకి మూటలపై చెప్తున్నా కాబట్టి నాకు చేత కాదు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదు, నాకు చేయవచ్చండి, నాకు రేషం లేదు, రోషం లేదు, పౌరుషం లేదని చెప్పు, మేము చూసుకుంటాం. నీ చేతికి మట్టంటద్దు, మా భుజం తుపాకీ వెళ్తాడు, అంత అమాయకులమైంది. ప్రజలంతా పిచ్చోలేదు. ప్రజలు నీ నాటకాలు అన్నీ తెలుసు. ఇలా ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో చర్యలుకోపోతుంది, ఈ ఫార్ములా కారేష్ విషయంలో చర్యలుకోకపోతుంది, డ్రగ్స్ కేసులో చెల్లించుకోబోతుంది, ఫామ్ హౌస్ కేసులో చెల్లించుకోబోతుంది, కాళేశ్వరంలో అదే పరిస్థితే. ఇప్పుడు మన కొత్త విద్యుత్ కొనుగోలు నివేదిక ఎప్పుడు వచ్చింది చెప్పు నాకు, ముఖ్యమంత్రి చెప్పాలి. 2024 అక్టోబర్లో విద్యుత్ కొనుగోలు సంబంధించి నివేదిక వచ్చింది. దానిలో కేసీఆర్ తప్పిదం వల్లనే ఈ అక్రమాలు జరిగినాయని చెప్పి పూర్తి నివేదిక వచ్చింది. సంవత్సరంన్నర నుంచి ఫైల్స్ కాబట్టి సంఖ్యలో పెట్టుకుంటేవి, కనీసం కేసీఆర్ మీద చర్యలు తీసుకునే దమ్ము లేదు నీకు. విచారణ టైంలో కేంద్ర ప్రభుత్వ అధికార సంస్థలున్నాయి అని చెప్పి అప్పుడు గుర్తురాలే నీకు. అది ఈ సంవత్సరం గుర్తురాలే. అంటే ఈ సంవత్సరంన్నర పాటు బేరసారాలు కుదుర్చుకున్నారు. బేరం కుదరలే, ఢిల్లీకి మూటల పడని పైసలు అడిగారు, వాళ్ళు పైసలు ఇవ్వలే. కాబట్టి ఇవాళ మళ్ళా సిబిఐకి ఇస్తారట. నీకు చేత కదా. నువ్వు విచారణ జరిపితే కేసీఆర్ తప్పిదం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పి ఆ కమిషన్ నివేదిక ఇచ్చిందా లేదా? ఇచ్చినప్పుడు చర్యలు ఎవరు తీసుకోవాలి? నువ్వు కేసీఆర్ కుటుంబం చర్య తీసుకోవాలి.